సార్ కథ ఇంకా కూడా బయట పడట్లేదు, నోరు విప్పట్లేదు. నువ్వు ఎన్ని సిట్లో ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు వచ్చి విచారించినా కానీ ఆ సార్ నోరు మాత్రం మెదపడట్లేదు. ఎవరు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా నిందితుడిగా ఉన్నటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి A1 దొంగగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వ్యవహారం మామూలు వ్యవహారం కాదు. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, అసలైనటువంటి పాత్రధారిని, సూత్రధారి వేరే ఉన్నాడు. కానీ సూత్రధారి పేరు చెప్పేందుకు ఆయనే ఇప్పటి వరకు కూడా నోరు మెదపట్లేదు ప్రభాకర్ రావు. నోరు ఏమైనా ఇప్పుడు కాకపోయినా ఇంకేట్లా నేను నోరు మెదుపుతానంటే నాకు తెలిసి ఆయనే అవసరమైంది ఉంటే నేనే చేసిన నా వ్యక్తిగతంగా అంటాడు తప్పించి ఆ వెనకాల ఉన్నటువంటి బ్యాక్ బోన్గా ఈయన వెనకాల నుండి నడిపించినటువంటి పెద్ద తలకాయ పేరు మాత్రం చెప్తాడని నేనైతే అనుకోవట్లేదు. చెప్పడు కూడా. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు ఇక చెప్తాడు. ఇక మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిన అనగానే ఇమ్మీడియట్గా నోరిప్పి కూకొని సార్ ఎందుకు చేసినని చెప్తాడు. ఇప్పుడు మీరు తీసుకుపోయి వారం 10 రోజులు ఉండి మీరు కస్టడీలోకి తీసుకొని విచారించిన ఇంతవరకు చెప్పకపోయా. చూడాలి మరి కొత్తగా వచ్చినటువంటి సజ్జనార్ చేతికి ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసేటువంటి బాధ్యతలు అప్పగించింది సిట్టు. మరి చూడాలి ఏం జరగబోతా ఉన్నది అనేది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? రివ్యూ కమిటీ అనుమతి లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బషీర్బాగ్ సిసిఎస్లో ఎస్ఐబి మాజీ చీఫ్ను విచారిస్తున్న సిట్టు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నాలు, విచారణ ప్రక్రియను పరిశీలించిన సిపి సజ్జనర్. ఇక చూడు, ఆయన విచారిస్తూ ఉంటే సజ్జనర్ పోయి చూసిండు. సో పరిశీలించిన ఎట్లెట్లా విచారిస్తూ ఉన్నాడు ఏంది అనేది. ఇక ఈయనే మొత్తం అన్ని కూడా ఆడ మరిచి వచ్చినని చెప్తానట. అమెరికాలోనే మేము మరిచి వచ్చిన, అమెరికాలోనే ఆ హార్డ్ డిస్క్లు అన్నీ కూడా అక్కడ మరిచి వచ్చినని చెప్తున్నాడు. ఎందుకు తీసేసిన హార్డ్ డిస్క్లు అయ్యి నీ ఉన్నటువంటి డాటాకు సంబంధించినటువంటి అంతే ఎక్కడ పోయినా నీ సామానం తేడపోయిందంటే నేను ఆడ మరిచి వచ్చిన అమెరికాలో ఉంటాడు ఈయన. ఎన్ని రకాలైన పదాలంటే నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. గీ సమాధానాలు మాత్రమే చెప్తా ఉన్నాడు. ఈ రివ్యూ కమిటీ అనుమతి లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రివ్యూ కమిటీ అవసరం ఏమున్నది? వాళ్ళకి కావాల్సినటువంటి అంశం ఏంటిది? ప్రతిపక్ష లీడర్లను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ యొక్క అడుగుజాడల్ని తెలుసుకోవాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఏ విధంగా బెదిరించాలి, పైసలు ఏ విధంగా వెనకేసుకొచ్చుకోవాలి, అలాగే సెలబ్రిటీలు ఏ విధంగా వాడుకోవాలి, వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి, జడ్జిల ఫోన్లు ఏ విధంగా వినాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలి. ఇగో ఈ అంశం పైన ఉన్నది తప్పించి దానికి ఈ అంశాలు వినడానికి ఇట్లాంటి దొంగ పనులు చేయడానికి రివ్యూ కమిటీ అనుమతి ఎందుకు? వీళ్ళు చేసిందే దొంగ పని. సో ఈయనను బషీర్బాగ్ సిసిఎస్లో ఈయనను ప్రశ్నిస్తా ఉన్నారట. చూద్దాం మరి ఇంకెన్ని రోజులు ప్రశ్నిస్తారు. ఇక ఇట్నే 5 సంవత్సరాల పాటు ఇట్నే సీరియల్ ఎపిసోడ్ లాగా ఏమైనా ఇంకా కొనసాగుతుందా, లేకపోయినట్టయితే దీన్ని ఏమైనా కనీసం ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉందా లేదనేది చూడాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన సిట్ బృందం దూకుడుగా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు విచారణకు మరో వారం గడువు పెంచడంతో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శనివారం స్పెషల్ టీం విచారించింది. ఇప్పుడు స్పెషల్ టీంలో ఒక 6-7 వచ్చింది కదా స్పెషల్ టీంలో. దీంట్లో సజ్జనార్ కూడా ఉన్నాడు కదా. మరి సజ్జనార్ యొక్క బుల్లెట్ మరి ఇప్పుడు దింపుతాడా? ఇక్కడికి ఎన్కౌంటర్ అవుతాడా? ఎన్కౌంటర్ అంటే చంపడే కాదు. సో ఈ కేసును ఎన్కౌంటర్ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుందా సిపి సజ్జనార్? ఇంకా మరి సజ్జనార్తోనే కాకపోయేది ఉంటే మరి ఇంకెవరితోనే అవుతుంది ఇది? మరి ఆయనను ఏ విధంగా నోరు తెరుస్తాడు, ఏ విధంగా నోరు తెరిస్తే పేర్లు బయట పెడతాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇది. ఇప్పుడు సిట్టు ప్రభాకర్ రావును విచారించినట్టు లేదు, ప్రభాకర్ రావే సిట్టును విచారించినట్టున్నది. ఎదురు క్వశ్చన్స్ ఇక్కడ ఉల్టా అయిపోయింది అంతా. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారించిండ్రు. నూతన సిట్ టీంతో ఏర్పాటుతో బషీర్బాగ్లోని సిసిఎస్లో విచారించారు. ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను సిపి సజ్జనార్ పరిశీలించారు. మరి ఇప్పుడు మళ్ళా మొన్న కనుక ఈ జూబ్లీహిల్స్ పిఎస్లో విచారించుకుంటూ 2 టేబుల్ వేసి 4 కుర్చీలు వేసి ఆయనకు మంచం కూడా వేసినట్ట. మంచం కూడా అంతే వేసి సకల మర్యాదలు రాచ మర్యాదలు ఇచ్చి ఆయన కూకబెట్టి అడిగితే చెప్తాడు. మరి ఇదే జూబ్లీహిల్స్ పిఎస్లో చేసినటువంటి విచారణ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి బషీర్బాగ్ సిసిఎస్లో కూడా ఇట్నే విచారిస్తే మళ్ళీ గయ్య మీ ఛాయ పైసలు వేస్ట్, టిఫిన్ పైసలు వేస్ట్. విచారించి కూడా దండగా పైసలు ఖర్చు తప్పించేయలేదు. ఆయన విచారించి ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను సిపి సజ్జనార్ పరిశీలించినట. గత వారం రోజుల విచారణపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరోమారు పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ఇక ఈ వర్షం ప్రశ్నల వర్షం మరి ఎన్ని రోజుల పాటు కురుస్తుందో ఈ వర్షం. ఆగేది లేదు, దీనికి ఆగేది లేదు, ఇక ఆపేది లేదు.
ఇక కురుస్తూనే ఉంటుంది ప్రశ్నల వర్షం. వీళ్ళు ప్రశ్నల వర్షం ఎన్ని కురిపించారు కానీ అక్కడ ఆన్సర్ల వర్షం కావాలి కదా మనకు. ఆన్సర్ల వర్షంతో కదా ఇప్పుడు రేపు ఎవరికి శిక్ష పడాలన్నా దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, దుష్టులు ఎవరు, దుర్మార్గులు ఎవరు అనేది తెలిసేది. అది కాకుండా మీరు కేవలం ప్రశ్నలు ఆడుకుంటూ పోతా ఉంటే ఈయన నీళ్ళు నవ్వులుకుంటూ ఉండి మీరు పెట్టేటువంటి టిఫిన్ తినుకుంటా స్నాక్స్ బిస్కెట్లు ఇట్లా తినుకుంటుండి సమాధానం చెప్పకపోతే ఎందుకు? దండగే కదా ఇదంతా కూడా. గత వారం రోజుల విచారణపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరోమారు పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనే అంశంపైన ప్రధానంగా దృష్టి సారించారు. విచారణ అనంతరం ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు ఎస్ఐబి మాజీ చీఫ్ను జూబ్లీహిల్స్ పిఎస్లో వసతి ఏర్పాటు చేసి విచారించారు. ఏది 12 నుంచి 18 వారం రోజుల పాటు మొన్న ఏదైతే కోర్టు కస్టడీలోకి తీసుకోవడానికి, పోలీసు కస్టడీలోకి తీసుకోవడానికి ఏదైతే అనుమతి ఇచ్చిందో ఆ 7 రోజులేమో జూబ్లీహిల్స్ పిఎస్లో విచారించిండ్రు. ఏది రాచ మర్యాదలు ఇచ్చుకుంటూ, ఏది వసతి ఏర్పాటు చేసి, వసతి అంటే హాస్టల్ గిస్టల్ లెక్క అన్నట్టుగా వేడి నీళ్ళు, వేడి పాలు, పొద్దున లేగానే టిఫిన్లు. అది ఇంటికాడ నుంచి ఒకవేళ ఈ టిఫిన్ నచ్చకపోయినట్టయితే ఇంటికాడ నుంచి కూడా టిఫిన్ పట్టుకొచ్చుకోవచ్చు. బిర్యానో లేకపోతే ఇంకేమన్నా పట్టుకుంటే ఈయన తినబుద్ధి అని తీసుకొచ్చుకున్నాడు. అట్లా అన్నట్టు విచారణ. ఈయన ఎందుకంటే విఐపి నిందితుడు కదా, విఐపి నిందితుడు కాబట్టి అట్టే ఉంటుంది అన్నట్టు రాచ మర్యాద. మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి సిఐదో లేకపోతే ఎస్ఐదో వాళ్ళ బిడ్డ వాడుకోవడానికి ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఆ నిందితుడికి అంతా మనం రాచ మర్యాదలు ఇవ్వాలి? ఎందుకు? ఆయన చేసినటువంటి పని మామూలు పని? దొంగచాటుగా భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లు విన్నటువంటి ఈ నిందితులకు ఆఫీసులలో, పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు వీళ్ళకు వసతి ఏర్పాటు చేసి విచారించారు. తాజాగా సిట్ కార్యాలయం మార్చేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు సిపి సజ్జనర్ తెలుపుతున్నారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభాకర్ రావును మరోసారి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడుగానే వ్యవహరిస్తుంది. ఐపీఎస్ స్థాయి హోదాలో పనిచేయడంతో అదే స్థాయి ఐపీఎస్ అధికారులతో విచారణ ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ రిపోర్టు విచారణలో కీలకం కానుంది. మరో 6 రోజుల పాటు సిట్ విచారించనుంది. మొన్న వారం రోజుల పాటు ఇచ్చింది, మళ్ళీ వారం రోజుల పాటు ఇంకొక వారం రోజుల పాటు కస్టడీని పొడిగించడం జరిగింది ప్రభాకర్ రావు. మరి ఈ వారంలో, మొన్నటి వారంలో ఏం సమాధానం చెప్పిండు, ఈ వారంలో ఏమైనా కనీసం నోరిప్పి ఏమైనా సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో చాలా మంది ఒకవేళ కనుక దొరికినట్టయితే చాలా మంది దీంట్లో కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఒక 2 మంత్రులు కూడా ఉన్నట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అది ఎందుకంటే ఇగో ఒకసారి చూసుకోవచ్చు. ఇది కూడా కంటిన్యూషన్. ముఖాముఖి విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారితో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు రంగంలోకి ప్రత్యేక బృందం సీన్ టు సీన్ మళ్లీ దర్యాప్తు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావు ప్రవేశంపై విచారణ. 2 మాజీ మంత్రుల పాత్రపైన ఫోకస్. మరి 2 మాజీ మంత్రులు ఎవరు? 2 మాజీ మంత్రులు ఎవరు ఉండొచ్చు? మరి హరీష్ రావు కావచ్చా, లేకపోతే కేటీఆర్ కావచ్చా, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చా? ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత గ్రామం అయినటువంటి పరదగిరిలో కూడా ఏదో బక్స్ ఏర్పాటు చేసినటువంటి ఒక వార్త వచ్చింది. అక్కడ కూడా అంటే ప్రతి జిల్లాలో ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనులు చేసిన మంత్రులు ఒకసారి చూసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ ప్రత్యేక బృందం సభ్యులు శనివారం రంగంలోకి దిగిండ్రు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించడానికి ఈ నెల 25 వరకు గడువు దొరకడంతో నూతన సిట్ బృందం వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతుంది. సిట్ సభ్యులైన రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా, మాదాపురం డీసీపీ రితీష్ రాజ్, రాజేంద్ర నగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, డిఎస్పీ నాగేంద్రరావు, ఏసీపీ శ్రీధర్ శనివారం జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా సిట్లోకి వచ్చిన సభ్యులతో సిపి సజ్జనర్ సమావేశమయ్యారు. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి సిట్ సభ్యులకు సజ్జనర్ కీలక సూచనలు చేశారని సమాచారం. ఇప్పటి వరకు జరిగిన విచారణకు భిన్నంగా వ్యవహరించడంతో పాటు అపష్కృత కోణాలపై దృష్టి సారించాలని సజ్జనర్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులతో పాటు టీవీ ఛానల్ యాజమాని శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు ముందుంచి ఫేస్ టు ఫేస్ విచారణ కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎస్ఐబి కార్యాలయంలో జరిగిన డిజిటల్ ఆధార ధ్వంసం నుంచి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును విశ్లేషిస్తూ సీన్ టు సీన్ మళ్లీ సమీక్షించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న వారిని కూర్చోబెట్టి ప్రశ్నించడం ద్వారా అదనపు ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని, గత వారం ఇలా చేయడం వల్ల ప్రభాకర్ రావు బృందం వాడిన మరో 2 సెల్ ఫోన్లకు సంబంధించిన సమాచారం వెల్లడైందని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో శ్రావణ్ రావు ఏ విధంగా ప్రవేశించారు, ప్రవేశపెట్టింది ఎవరు అనే విషయంలో
దృష్టి సారించినప్పుడు ఒక మాజీ మంత్రి పేరు బయటకు వస్తుండడంతో వీరందరి కాల్ డేటా టవర్ లొకేషన్ మ్యాచ్ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రవణ్ రావును ప్రవేశపెట్టిన పెద్ద మనిషి గుట్టు బయటపడితే ఆయన ద్వారా ట్యాపింగ్ సమాచారం అందుకున్న మరో మాజీ మంత్రి వద్దకు చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ లిస్టులోకి తీసుకొని రావాల్సి వచ్చింది? ప్రముఖ జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయాలని ఆదేశించింది ఎవరు? నాటి సీఎం కేసీఆర్ పేరుతో పాటు సీఎంఓ ప్రమేయాన్ని ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు బయటపెట్టిన నేపథ్యంలో వీటిని ప్రభాకర్ రావును విచారించడం ద్వారా నిర్ధారించుకోవడానికి సిట్ బృందం ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ప్రక్రియను ఆశాంత పరిశీలించడంతో పాటు ఏ స్థాయిలో నోట్ ఫైల్ తయారవుతుంది, దీనికి అప్రూవల్ గా ఏ విధంగా ఇస్తారు, ఏ స్థాయి అధికారుల పాత్ర ఏమిటి అనే విషయాలకు సంబంధించి మరోసారి కులంకుషంగా విచారించడంతో పాటు నాటి ఉన్నతాధికారులు రివ్యూ కమిటీలోని పెద్దలను కూడా సిట్ బృందం ప్రశ్నించవచ్చని సమాచారం. దీంట్లో గతంలోనే A3 అనుకుంటే A3నో A4గా ఉన్నటువంటి దీంట్లో కేసీఆర్ పేరు, అక్కడ ఉన్నటువంటి సీఎంఓ పేరు కూడా బయట పెట్టిండు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరు వీళ్ళందరికీ కూడా మరి ఇది రాధాకిషన్ రావు వీళ్ళ సీఎంఓ పేరు, కేసీఆర్ పేరు కూడా బయట పెట్టడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇంకా కూడా రాధాకిషన్ రావు చెప్పినటువంటి అంశాలకు కనుక ఇంకా బలం చేకూర్చేటువంటి ఆధారాలు లభించాలంటే ఇప్పుడు ప్రభాకర్ రావు నోరిప్పితేనే అందరి విషయాలు తెలుస్తాయి. ఇక శ్రవణ్ రావు అనేటోడు ఒక ఛానల్కి ఏదో ఎండిగా పనిచేసిండు. ఈ లోపలికి ఎందుకు వచ్చిండు, ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలోకి ఎందుకు ఆ వ్యక్తిని లాగింది ఎవరు, ఎందుకు ఆయనను తెర మీదకి తీసుకొచ్చిండు, దీనికి ఆ కేసుకు సంబంధం ఏంది అన్నటువంటి దానిపైన పూర్తి వివరాలను రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి ఈ ప్రయత్నాలు మరి ఇది సఫలమైతాయా లేకపోతే విఫలమైతాయా చూడాలి. మరి సజ్జనార్ చేతికి ఈ యొక్క వ్యవహారం అంతా పోయిన తర్వాత సక్సెస్ అవుతుందా లేదనేది ఇది చూడాలి. ఇది ఇంకా సజ్జనార్ చేతికి పోయిన తర్వాత మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు, అంటే మళ్ళీ మొదటి నుంచి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి అది మరి ఎన్ని రోజులు టైం పడుతుందో చూడాలి. దాన్ని వాళ్ళకి ఇచ్చింది కేవలం ఇంకా 7 రోజులు, నేను 1 రోజు అయిపోయింది, ఇంకొక 6 రోజులు మాత్రమే ఉన్నది.